హాయ్ గాయ్స్, నమస్తే అందరికి. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ రానే వచ్చింది. పంజాబ్ వర్సెస్ బెంగళూరు. ఈ కప్పు శ్రేయస్ అయ్యర్కి ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం విరాట్ కోహ్లీకి. ఎందుకంటే 18 ఇయర్స్ తర్వాత, మళ్ళీ 18 ఇయర్స్ తర్వాత 4వ 5వ 18th ఇయర్ ఇప్పుడు కప్పు లేని బెంగళూరుకి మళ్ళీ ఫైనల్కి వచ్చింది. ఈరోజు ఈవినింగ్ 7:30 పంజాబ్తో ఆడబోతుంది. శ్రేయస్ అయ్యర్ అసలు సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ని ఇక్కడ వరకు తీసుకొని వచ్చాడు. అసలు నిన్న నాక్ చూస్తే చాలా నెక్స్ట్ లెవెల్ నాకు. ఆయన ఆట తీరు చూస్తే అంటే 10-12 సంవత్సరాలుగా ఫైనల్కి రాని పంజాబ్, ఎవరి నోట తెలియని పంజాబ్ ఈరోజు ఫైనల్ టాప్ 1 టేబుల్లో ఉంది. అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ శ్రేయస్ అయ్యర్ ని ఢిల్లీకి ఫైనల్ దాకా తీసుకొచ్చిండు. ఢిల్లీ వాళ్ళు వదిలేసారు. కేకేఆర్కి కప్పు తెచ్చిండు. కేకేఆర్ వాళ్ళు వదిలేసారు. పంజాబ్ ఈరోజు పంజాబ్ కొనుక్కుంటే అతన్ని పంజాబ్ ఈరోజు ఫైనల్లో ఉంది, టాప్ 1 టేబుల్లో ఉంది. అండ్ బెంగళూరు వచ్చేసి అండ్ ఇంత మంచి క్యాప్టెన్ని నా ఇంగ్లాండ్ సిరీస్లో, టెస్ట్ సిరీస్లో సెలెక్ట్ చేయలేదు బీసీసీఐ. ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థం కాదు. మంచి ప్లేయర్లు ఆడాలన్నా వాళ్ళతో ఇంత మంచి బాండింగ్ ఉంటే వాళ్ళు ఆడాలా, వాళ్ళకి తెలియాలి. అది ఇండియా గురించి ఆడాలా, వాళ్ళతో మంచి బాండింగ్ ఉంటే వాళ్ళ గురించి ఆడాలా, అది వాళ్ళకి తెలియాలి. ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాదు. అండ్ విరాట్ కోహ్లీ హీరో ఆఫ్ ఇండియన్ టీమ్, క్రికెట్ టీమ్ హీరో, పవర్ ఆఫ్ ఇండియన్ టీమ్. ఆయన లేకపోతే 1,00,000 మంది కూడా చూడరు. ఐపీఎల్ కావచ్చు అండ్ ఈ టెస్ట్ సిరీస్ కావచ్చు, 1,00,000 మంది కూడా చూడరు. ఆయన వ్యూవర్షిప్ అనేది పడిపోతుంది. మన కంట్రీ టీం, మన ఇండియన్స్ కాదు, ఆస్ట్రేలియా వాళ్ళు వీళ్ళు వేరే కంట్రీస్ ప్లేయర్స్ అంటారు. ఆయన లేకపోతే మాకు కూడా వ్యూవర్షిప్ రాదు, మా మార్కెట్ కూడా పడిపోతుంది అని అంటారు. కానీ అది ఎందుకు ఇచ్చిండో మళ్ళీ వాళ్ళు ఇప్పించారు అంటారు. కానీ ఈరోజు మాత్రం చాలా ముఖ్యమైన రోజు, 18th. ఒకసారి మీరు జెర్సీ నెంబర్ 18 కదా, 18th ఇయర్ కదా, ఇంకోటి కౌంట్ చేయండి. 3 + 6 2025. ఇది ఒకసారి కౌంట్ చేయండి, ప్లస్ చేయండి, ఎంత అవుతుంది తెలుసా? 18 అవుతుంది. అంటే అట్లా సింక్ అవ్వడం అది రాసిపెట్టి ఉండాలి లిటరలీ. అండ్ ఈరోజు కప్ వస్తే దానికంటే పెద్ద విషయం ఏది లేదు. అది మాకు వరల్డ్ కప్ లాంటిది. లిటరల్లీ చెప్తున్నా ఆర్సీబీ ఫ్యాన్స్కి, అదొక వరల్డ్ కప్ లాంటిది. కానీ అక్కడ శ్రేయస్ అయ్యర్ని చూస్తే కూడా ఒక దిక్కు అసలు ఆలోచించాల్సి వస్తుంది. అరే శ్రేయస్ అయ్యర్ కదా, మంచి క్యాప్టెన్ కదా, అంత మంచిగా ఆడుకుంటూ వచ్చింది కదా, ఆయనకు కూడా న్యాయం జరగాలి కదా. కానీ డిపెండ్స్ ఆన్ గేమ్. మనం చాలా అనుకుంటాం, ఏమైతే తెలియదు. ఈ ఇయర్ కోహ్లీకి వస్తే బెటర్ నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే కోహ్లీ ఈరోజు కూడా ఏమన్నాడు నిన్న కామెంటరీలో, ఆడతా లేకుండా ఆడా ఇంకో సీజను అన్నట్టు మాట్లాడిండు. రిటైర్మెంట్ టాపిక్ తీసిండు. అంటే ఆయనకు ఎట్టుందో మళ్ళీ ఏమనిపిస్తుందో అర్థమవుతలేదు. అండ్ శ్రేయస్ అయ్యర్ చాలా మంచి క్యాప్టెన్. శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ కాబట్టి ఇంకో సీజన్ కప్పు తెచ్చుకుంటాడు. ఆయన దగ్గర సత్తా ఉంది, కోహ్లీ దగ్గర కూడా సత్తా ఉంది. టీం వర్క్, అదృష్టం అన్నీ కలిసి రావాలి, ఒక్కడే ఆడితే కాదు. నేను అనేది ఏంటంటే కోహ్లీకి ఇయర్ కప్ రావాలి, శ్రేయస్ అయ్యర్ రన్నరప్ అవ్వాలి. సీజన్ శ్రేయస్ అయ్యర్కి కప్ రావాలి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్, బిగ్ ఫ్యాన్. నేను ఎస్ఆర్హెచ్ అంటే నేను రక్తం కోసుకుంటాను, నేను తలకాయ కోసుకున్నా, అంత పిచ్చి నాకు. కానీ ఎందుకో మా వాళ్ళు ఇట్లా ఫైనల్లో లేరు కదా. నేను మా వాళ్ళు ఉన్నా కానీ కొంచెం సాఫ్ట్ కార్నర్కి వెళ్ళిపోతున్నారే, ఈసారి ఇచ్చేద్దాం బై అన్నట్టు ఉంటుండే నాకు మనసులో. కానీ ఈసారి ఇవ్వాలి బై, కోహ్లీకి ఇవ్వాలి, కప్ ఇవ్వాలి, అంతే. అది ఫిక్స్, అది రైట్. మళ్ళీ